ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆధ్యాత్మిక స్నేహ వృక్షము నుండి అందరికీ హృదయపూర్వకమైన వందనములండి. నా ప్రియమైన సహోదరులారా, దేవుని యందు ప్రతి ఒక్కరు కూడా సురక్షితంగా, సంతోషంగా ఉన్న స్థానములో ఉన్న దానిలో సంతృప్తి కలిగి దేవుడిచ్చినటువంటి ఈవులతో దేవుడు మన ప్రాణాత్మ దేహాలను బ్రతికిస్తూ మనల్ని ఇట్టి రీతిగా నడిపిస్తున్న దానిని బట్టి దేవుని స్తుతించి మహిమపరిచిన వారమై మనమందరం కూడా ఉన్నాము. నా ప్రియమైన వాళ్ళారా, మరి యొక్క సాయంత్రం వేళ సమయంలో దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణచే కొన్ని పరిశుద్ధమైన మాటలు మీ ముందు ఉంచుతున్నాను. ఈ వాక్యమును చదివి మరి వింటున్న వారు ప్రతి ఒక్కరు కూడా గ్రహించి దేవుని వాక్యము ద్వారా ఆకర్షితులై శక్తి పొందుకునే వారిగా మనము ఈ లోకంలో తాత్కాలికముగానే వచ్చాము, మరి ఇక్కడ ఒక యాత్రికులుగా వచ్చామని గ్రహిస్తూ మన బ్రతకాలి. ప్రతిరోజు ఈ లోకము, ఈ లోకాశలన్నీ కూడా గతించిపోతాయి, నశించిపోతాయి. ఏది శాశ్వతము కాదు. నా ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇక్కడ నూతన నిబంధన మరి సువార్తలో యోహాను సువార్త ఎంతో చక్కటి మాట. ప్రతిరోజు కూడా మరి దేవుడు ఇచ్చినటువంటి యొక్క జీవితం గురించి, కుటుంబం గురించి మనం కృతజ్ఞత కలిగి ఉన్న సమయంలో దేవుని స్తుతించేవారుగా మనం ఉన్నామా? దేవుని స్తుతిస్తున్నామా? ప్రార్థిస్తున్నామా? మన దేవుడు కాచి కాపాడి మరి ఆయన భద్రపరుస్తున్నారు. నా ప్రియమైన వాళ్ళారా, దేవుని మరిచి మరి ఈ యొక్క క్షణికమైనటువంటి వాటి కోసము, లేకపోతే క్షయమైనటువంటి వాటి కోసం ఎక్కువ తాపత్రయపడుతున్నారేమో. దేవుని వాక్యం సెలవిస్తుంది, అక్షయమైనటువంటి ఆహారం కొరకు మనము సిద్ధపడాలి అని. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది యోహాను సువార్తలో 6వ అధ్యాయం 27వ వచనములో, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును. ఇందుకే తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన వాళ్ళారా, వాక్యం చదువుతుండగా మనలోని ఎంతో ఆనందము, శక్తి, సంతోషము, నూతన అనుభవము, నూతన ప్రక్రియ మనలో దేవుడు పుట్టిస్తూ ఉన్నాడు. అది ఎవరికంటే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని సహవాసంలో నిత్యము మనము కలిగి ఉంటే అది వర్ణించలేనటువంటి ఆ శక్తి మనం పొందుకోగలుగుతాం. పరిశుద్ధ ఆత్మవరమును మనం పొందుకోగలుగుతాం. ఎందుకంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ భౌతిక అవసరాల కంటే ఇక్కడ క్షయమైనటువంటి ఆహారం, అంటే ఇక్కడ ఆత్మను తృప్తిపరిచే ఆధ్యాత్మికమైనటువంటి జీవనానికి అక్షయమైనటువంటి ఆహారం ప్రాధాన్యత అని మనం చూస్తున్నాము. ఇక్కడ భౌతికమైనటువంటి జీవితం మరి తాత్కాలికంగా మరి దేవుడిచ్చే మరి ఈ యొక్క గొప్ప రక్షణ వదులుకుంటున్నారు, ఎంతో విలువైనటువంటి రక్షణను. ఆ ప్రియమైన వాళ్ళు ఇక్కడ మనం చూసినట్లయితే క్షయమైనటువంటి ఆహారం, రోజువారీ ఆహారము, సంపద, మరి శరీరానికి కావలసినటువంటి సుఖ సంతోషాలు కోసమే కష్టపడకూడదని వాక్యం సెలవిస్తుంది. నిత్యము కూడా దీని గురించి ఎక్కువగా సమయాన్ని, జీవితాన్ని, మన యొక్క ప్రయాస, మన యొక్క సమయమంతా కూడా ప్రయాసంతా కూడా తినటానికి మరి కష్టపడి సంపాదించుకుని సుఖాలకు, ఆడంబరాలకు, గొప్పలకు ఎంతోమంది భూమి మీద సమయాన్ని, వారికి ఉన్న జీవితాన్ని, కుటుంబాన్ని ఎక్కువగా దాన్ని వేచిస్తున్నారు. అంటే సమయం కేటాయించుకుంటున్నారు దానికి. మరి ఇవి భూమి మీద ఇవేమి కూడా స్థిరము కాదు, ఎప్పుడొకప్పుడు గతించిపోతాయి, నశించిపోతాయి. కానీ మనకు బ్రతికున్నంత కాలము ప్రతిదీ కూడా అవసరమే. కానీ దేవుని వాక్యాన్ని, తల్లిదండ్రులను, నైతిక విలువలను, దేవుని యొక్క ఆజ్ఞల మించి ఎక్కువగా ఏదైతే ప్రేమిస్తామో
అవన్నీ కూడా ఏదో ఒక రోజుని విడిచిపెట్టి మనం వెళ్ళిపోవలసింది. ఇవేమి కూడా స్థిరము కాదు నా ప్రియమైన వాళ్ళారా. ఇక్కడ మనము ప్రయాసపడవలసింది ఏంటంటే అక్షయమైనటువంటి ఆహారం కోసము, నిత్యత్వంలో మనము బ్రతికే దాని కోసం మనం తాపత్రయపడాలి. నా ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ మరి 2 ముఖ్యమైన విషయాలు తెలియపరచడం ఏమిటంటే క్షయమైనటువంటి ఆహారము, అక్షయమైనటువంటి ఆహారము. ఇక్కడ మానవుడు దేవుడిచ్చినటువంటి మంచి జీవితాన్ని ఆ యొక్క మంచి నైతిక విలువలను, దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి అని దేవుడి భూమి మీద బ్రతికినంతకాలం ఎలాగ జీవించాలని ఆయన యొక్క ప్రణాళికలో మరి ఈ భూమి మీద దేవుడు సృష్టించాడు మనిషిని. మరి ఇవన్నీ కూడా మర్చిపోయి దేవునికి విరుద్ధంగా ఈ దేవుడు మన కోసం సృష్టించినటువంటి సృష్టిలో అన్నీ కూడా అవే సర్వస్వం అనుకుని క్షయమైనటువంటి ఆహారం అంటే చాలా ఇందులో వర్ణించగలుగుతామండి. క్షయమైనవి అంటే అవి నశించిపోయేవి, తాత్కాలికమైనటువంటివి. అనగా ఆహారం గురించి పరితపిస్తూ ఉంటారు ఎంతసేపు కూడా. ఆహారం గురించి పరితపిస్తూ ఉంటారు. మరి అదేవిధంగా సంపాదన కోసం, లేకపోతే సుఖశాంతుల కోసం, లేకపోతే పేరు ప్రఖ్యాతల కోసం, ఇంకా అనేకమైనవి ఉన్నాయి. ఈ భూ సంబంధమైనటువంటి వాటి కోసము, అంటే క్షణికమైనటువంటివి, నశించిపోయేవి, ఎక్కువగా దేవుని కంటే ఎక్కువగా ప్రేమించేవన్నీ కూడా దేవునికి విరుద్ధమైనవి, విగ్రహమైనవి, అవన్నీ కూడా గతించిపోయి నశించిపోయినవి. ఇవన్నీ కూడా ఇవి క్షణికమైనవి, క్షయమైనటువంటివి. ఇవి మానవుడు ఈ భూమి మీద ఇక్కడ ఏదోని శాశ్వతంగా బ్రతికిపోతాము, మనము నిరంతరం ఇక్కడే ఉంటామని సుఖ సంతోషాల కోసము తపస్సు చేస్తూ కష్టపడటం, మరి దానికి జీవితాంతం కూడా మరి దానికి సమయాన్ని కేటాయించటం, అవన్నీ కూడా నశించిపోతాయి నా ప్రియమైన వాళ్ళారా. మనకు ఉండాలి ప్రాముఖ్యంగా తగినైన రీతిలో మనము దాన్ని సేకరించుకొని మనము దేవుని చిత్తానుసారం, దేవుని చిత్తము ఏర్పాటులో నెరవేర్చే రీతిగా మనము అక్షయమైనటువంటి ఆహారం కోసం మనం ఆరాటపడాలి, శ్రమ పడాలి, కష్టపడాలి. దేని గురించి అంటే ఇక్కడ క్షయమైనటువంటి ఆహారం కన్నా ముఖ్యముగా అక్షయమైనటువంటి ఆహారం కోసం మనము, అంటే దాన్ని ఏ విధంగా వివరించాలంటే ఆత్మ సంబంధమైనటువంటి నిత్య జీవానికి కావలసినటువంటి, మనము ఈ గుడారమైనటువంటి శరీరంలో ఉన్నటువంటి ఆత్మకు ఏ రీతిగా అయితే వాక్యము ద్వారా మనము పోషించబడతామో, శరీరానికి కావలసినటువంటి ఏ రీతిగా మనం సమకూర్చుకుంటున్నామో, అదేవిధంగా ఇక్కడ మనకి ప్రాముఖ్యమైనది, ముఖ్యమైనది, ప్రత్యేకమైనది ఏమిటంటే అక్షయమైనటువంటి ఆహారం కోసం. అనగా ఈ భూమి మీద బ్రతికినంత కాలము, దాని తర్వాత ఈ యొక్క శరీరాన్ని వదిలి వెళ్ళిపోతున్నటువంటి ఆత్మ కోసము, నిత్య జీవానికి కోసము మనము శ్రమ పడాలి. అది దేవుని యొక్క వాక్యము క్రీస్తుతోనే సాధ్యము. అది దేవునికి మనకు నిత్య సంబంధమైనటువంటిది. ఇది అక్షయమైనటువంటి ఆహారము చాలా ప్రశస్తమైనది. దానిని ఇక్కడ వాక్యంలో మనకు తేట తెల్లగా కనబడుతుంది. మనుష్య కుమారుడు ఇచ్చును. ఇది మనుషులెవ్వరు కూడా ఇవ్వలేరు నా ప్రియమైన వాళ్ళారా. మన యొక్క సొంత కార్యాల వల్ల, సొంత క్రియల వల్ల, దాన ధర్మాల వల్ల నిత్య జీవాన్ని ఎవ్వరూ పొందలేరు. నా ప్రియమైన వాళ్ళారా, నా మాటలు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. ఇవి నావి కాదు, దేవుడు నాలోంచి ఈ మాటలు మీలోకి బయలుపరుస్తున్నాడు. గ్రహించండి. ఇక్కడ మన సొంత క్రియలు, సొంత దాన ధర్మాలు, మన మంచి అంతా మురికి గుడ్డలు.
మన మంచి వల్ల ఏది జరగదు. మన జ్ఞానం అంతే వెర్రితనము. ఇక్కడ మనిషి కుమారుడు ఇచ్చును అని ఉంటుంది. సొంత క్రియల వల్ల నిత్య జీవాన్ని పొందుకోలేరు. మనుషుడిచ్చే ఆ యొక్క ఆశీర్వాదాల వల్ల ఎవ్వరు పొందుకోలేరండి, సంపాదించుకోలేరు. ఒకవేళ నేను కానీ దైవ సేవకుడు కానీ నిత్యరాజ్యం ఇవ్వగలుగుతారేమో, ఇవ్వలేరు. దేవుని సారూప్యంలో ఇక్కడ పరిచారము సేవకుడిగా దేవుడు నియమించుకున్నారు అనేక మందిని. దేవుడు యేసుక్రీస్తు ద్వారానే నిత్య జీవం తండ్రి వద్దకు, అది దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా ఉచితముగా ఇవ్వబడుతుంది అని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియమైన వాళ్ళారా, ముద్ర వేసి ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. మనకు ముద్ర వేసి ఉన్నాడు. ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరిస్తారో మరి ఇక్కడ ముద్ర వేయబడ్డారు, ఆమోదించబడ్డారు. ఇప్పుడు ఏదైనా సరే మనం చదువుకుంటే ఒక ముద్ర, మనకి ఒక ముద్ర, పేరు, ఇంటికి ఒక ముద్ర, దేశానికి ఒక ముద్ర అని అనేకమైనటువంటి గుర్తులు కలిగినటువంటి ఈ భూమి మీద మనం చూస్తున్నాం. మరి క్రీస్తు ద్వారా మీరు రక్షించబడినటువంటి ముద్ర వేయబడ్డారా? నా ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ దేవుని యొక్క కుమారునికి సర్వాధికార్యాలు ఇచ్చి ఇక్కడ ముద్ర వేసినట్లుగా మనం ఆమోదించినట్లుగా మనం చూస్తున్నాం ఇక్కడ. ఎందుకంటే ఎక్కువ ప్రాధాన్యత దేవుని యొక్క వాక్యము ద్వారానే పరిశుద్ధాత్మ, పరిశుద్ధత, దీని ద్వారా మనకు నిత్య జీవం మనకు లభిస్తుంది. నా ప్రియమైన వాళ్ళారా, ముఖ్యంగా నీకు చెప్పబోయేది ఏమిటంటే, ఎక్కువ ఉపోద్ఘాతము లేదంటే ఎక్కువ మాటలు చెప్పిన ఈ రోజులు ఎవరు కూడా వినే శక్తి, ఓపిక నశించిపోతుంది. టిప్ టాప్ పందిలాగా జీవితాలు అయిపోయినాయి. నా ప్రియమైన వాళ్ళారా, మనం ఎక్కువగా మరి ఈ యొక్క అక్షయమైనటువంటి ఆహారం గురించి మాట్లాడుకోవాలి. ఆత్మకు కావలసినటువంటి జీవ ఆహారం గురించి, జీవ జలముల గురించి మనం మాట్లాడుకోవాలి. ఆత్మకు కావలసినటువంటి ఆహారం మనం తీసుకుంటున్నామా, రిసీవ్ చేసుకుంటున్నామా, వింటున్నామా? శరీరానికి లేకపోతే మనం భౌతికంగా అనేకమైనటువంటి మనం తీసుకుంటున్నాం, సమకూర్చుకుంటున్నాం, మంచిది. కానీ ఈ యొక్క జీవిత అనంతరము, మన యొక్క ప్రయాణం అనంతరము ఈ యొక్క శరీరాన్ని వదిలి వెళ్ళిపోవాలి. కానీ ఇది శాశ్వతం కానిది. ఇది శాశ్వతం అనుకుంటున్నారేమో, ఏది శాశ్వతం కాదు. దేవుడు మన కొరకు చేసిన దాన్ని మనము ప్రేమగా ఆస్వాదిస్తూ ఈ క్షణికమైనటువంటి జీవితము మనము ప్రతిరోజు సిద్ధపడుతూ మనం ముందర కొనసాగిపోవాలి. గమనించుకోవాలి ఇక్కడ 2 విషయాలు. అక్షయమైనటువంటి ఆహారం అంటే ఈ భూ సంబంధమైనవి, తాత్కాలికమైనవి, ఇవన్నీ కూడా లయమైపోతాయి. ఇవన్నీ కూడా పంచభూతాలు, ఇవన్నీ కూడా లయమైపోతాయి దేవుని యొక్క క్రీస్తు రాకడలో. ఆయన యొక్క కుమారుడు తిరిగి వచ్చే లోపు ఆయన యొక్క రాకడలో లయమైపోతాయి. అప్పటి వరకు మనం సిద్ధంగా ఉండి కనిపెడుతూ నిరీక్షణ కలిగి ముందు కొనసాగిపోదాం. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.